కంగ్రాచులేషన్స్ బ్రదర్ భయ్యా. గులాబీ దళపతి అంటే మనకు దళపతి అనే సినిమా చాలా గొప్ప సినిమా. మణిరత్నం గారు దర్శకత్వం వహించారు, రజనీకాంత్ గారు చేశారు. చాలా గొప్ప సినిమా. మనకు 80 సంవత్సరాల సినిమా చరిత్రలో దళపతి అనేది చాలా పీక్స్. ఇప్పుడు గులాబీ యాడ్ అయింది. దళపతి అనే సినిమాకు గులాబీ యాడ్ చేసి మరి మనోడు నాకు పర్సనల్గా ఏంటంటే చెప్పద్దు కానీ మా సొంతూరు గోదరికని అన్నది చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలుసు. నేను స్టార్టింగ్లో నుంచి నేను కూడా కష్టాలు పడే రోజు నుంచి నాకు యాజ్ ఎ డైరెక్టర్గా తెలుసు. నాకు ఈ సినిమా 100% మనస్ఫూర్తిగా బాగా తీసి బాగా ఆడి ప్రొడ్యూసర్లకు లాభం కుదిరి గులాబీ దళపతి అనే సినిమా 100 సంవత్సరాల సినిమా చరిత్రలో ఇది ఒక సంచలనాత్మకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ మహేంద్ర. నేను ఇంతకు ముందుల 999 రూపాయలు మాత్రమే చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇప్పుడు ఈ గులాబీ దళపతి ఈ సినిమా అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ విజయ్ గారికి కృతజ్ఞతలు. 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేయడానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టిన ఒక రాజకీయ నాయకుడి ప్రస్థానమే ఈ చిత్ర కథాంశం. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది, త్వరలో షూటింగ్ ఆరంభించబోతున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఏంటంటే ఈరోజు మంచి రోజు అని చెప్పేసి సినిమా ప్రొడక్షన్ తెలంగాణ ఆర్ట్స్ ప్రొడక్షన్ ఆఫీస్ హోమ్ పూజ జరగడం, రమేష్ అన్న రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో డైరెక్ట్ చెప్పిన కథ నచ్చడం, ఇమీడియట్గా మేము స్టార్ట్ చేయడానికి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సెట్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాము. త్వరలో నటీనటులను సాంకేతిక నిపుణులను తెలియపరుస్తాము. థ్యాంక్ యూ.